నమస్కారాలండి. మీకు అందరికీ తెలిసిందే బుడమేరు బీచెస్ పడవటంలో విజయవాడ నగరంలో 32 డివిజన్లు, అదేవిధంగా పక్కనే ఉన్న రూరల్ ఏరియాని నీటిలో మునగటం, 10 అడుగులు కొన్ని ఇళ్ళు, 8 అడుగులు, 9 అడుగులు, 6 అడుగులు అట్లా. అయితే 10 రోజుల్లో దాదాపు మెజారిటీ క్లీన్ చేయగలిగాం. కొన్ని లోతట్టు ఏరియాలు అయినటువంటి జర్నలిస్ట్ కాలనీ, దాని పక్కన జర్నలిస్ట్ కాలనీ అనుకున్న విధులు, అదేవిధంగా సాయిబాబా టెంపుల్ ఉండే ఏరియా, ఈ ఏరియాలో ఇది లోతట్టు ఏరియా. అందువల్ల నీళ్ళు యాక్చువల్గా కొన్ని ఇళ్లలో నిన్నటి వరకు ఉన్నాయి. ఇవాళ కూడా జర్నలిస్ట్ కాలనీ కావచ్చు, దాని పక్కన ఇళ్లలో దాదాపు ఒక 75 అపార్ట్మెంట్ ఏదో ఇళ్లలో ఇంకా నీళ్ళు ఉన్నాయి. ఆ ఇళ్లలో కూడా నీటి చుక్కలాగా చేయాలని అన్ని విధాల మా మున్సిపల్ కమిషన్లు, అధికారులందరూ ప్రయత్నిస్తున్నారు. ఇవాళ సాయంకాలానికి కానీ రేపు మార్నింగ్ కానీ ఆ 75 ఇళ్ళు అపార్ట్మెంట్ ఏదైతే ఉన్నాయో వాటిలో కూడా నీళ్లు లేకుండా చేయడానికి చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఎక్కడైతే నిన్న వార్ ఫుటింగ్ మీద కొన్ని వీధుల్లో మేము టీవీ ముందే చెప్పాను, నేను మార్నింగ్ ఏమని సాయంకాలం కల్లా 5 గంటలకల్లా చుక్క నీళ్ళు లేకుండా చేస్తామని, ఆ కాలనీ మొత్తం ఈవినింగ్ 5 o'clockకి ఒక్క చుక్క లేకుండా మా అధికారులు చేశారు. వాళ్ళందరినీ నేను అప్రిషియేట్ చేస్తున్నా. అయితే అక్కడ శానిటేషన్ కూడా ఆల్మోస్ట్ 90% అయిపోయింది, ఇంకో 10% ఉంది. రోడ్లు క్లీన్ చేయటం అంటే రోడ్ అంతా బుడద అయిపోయింది. ఇళ్లలో బుడద ఒక 4 ఇంచులు 3 ఇంచులు పేరుకోపోయింది. అదంతా క్లీన్ చేసేసి ఈవినింగ్ కల్లా రెడీ చేయమన్నాను. నైట్కి ఫాగింగ్ అయి చేయటం అన్నీ చేస్తే కొద్దిగా శానిటరీ ఇంతవరకు, ఎందుకంటే ఇంత పెద్ద వరద వచ్చినా ఇన్ని రోజులున్నా ఇంతవరకు ఎక్కడ దీనివల్ల వచ్చి అంటువ్యాధులు రాకుండా చూసాం. అంటువ్యాధులు రాకుండా అన్ని విధాల అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ కొద్దిపాటిది కూడా ఇమీడియట్గా క్లీన్ చేసి ఉండే ఉద్దేశంతో యాక్చువల్గా ఎక్కడెక్కడ గండ్లు కొట్టాలో, ఎక్కడెక్కడ మళ్ళీ కట్లేయాలో ఆ విధంగా చేస్తూ అధికారులు చేశారు. సాయంకాలానికి ఈ ఏరియా కూడా క్లీన్ చేస్తాం కంప్లీట్గా. ఇంకా నీళ్ళు అనేది ఏదైనా మిగిలితే ఒక జర్నలిస్ట్ కాలనీలో ఆ ఎడ్జిలో పొలాల్లో దూరంగా ఉండే ఇళ్లలో ఒక 10-15 ఇళ్లలో ఉంటుందేమో. నాకు అది కూడా లేకుండా చేయమని చెప్పాను. అంటే ఇప్పుడు కంప్లీట్గా తోడాలంటే అయ్యేది కాదు, అది బై గ్రావిటీ పోవాలా కాలువల్లో. అవన్నీ పంపులు పెట్టిన 250-500 HP పెట్టినా కానీ దాదాపు ఒక 15 రోజులు పడుతుంది. దానికంటే కెనాల్స్లో ఎలా పోవాలో ఆ విధంగా యాక్చువల్గా చేస్తున్నాం. అది కూడా పోతుంది. అయితే రేపు ఉదయానికి అయితే విజయవాడ ఏదైతే ఈ నీళ్ళలో మునిగిపోయిందో 100% కంప్లీట్గా అయిపోయినట్టు అవుతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్తున్నాను, ప్రతి ఇంటిని ఎన్యూమరేషన్ చేయమని ముఖ్యమంత్రి గారు చెప్పారు. కొందరు ఇళ్లలో లేనందువల్ల, అంటే వాళ్ళు తాళాలు వేసుకుని వెళ్ళిపోయారు నీళ్ళు వచ్చినాయని. ఎన్యూమరేషన్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు లేరు. అయితే అధికారులకు ఆదేశిస్తున్నాం. కమిషనర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఎవరైతే వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చారో వాళ్ళందరినీ కూడా ఎన్యూమరేషన్ చేయమంటాం. ప్రతి ఇంటిని ఎన్యూమరేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సన్ డాక్టర్ ఉన్నారు. సన్కి పెళ్ళి అయిపోయింది, బట్ ఆధార్ కార్డు ఒక్కటే ఉంది. ఆధార్ కార్డు ఆయన సపరేట్ ఫ్యామిలీ, సపరేట్ కుటుంబం. అవి కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పుడే కమిషనర్ గారు చెప్తున్నాను, అది కలెక్టర్ గారితో కూడా డిస్కస్ చేస్తాం. వాళ్ళకు కూడా ఇవన్నీ ఇచ్చే విధంగా చేస్తాం. వాళ్ళు సపరేట్ ఫ్యామిలీ ఉంటే ఆ డోర్ నెంబర్ ప్రకారం, ఒకే డోర్లో మళ్ళా తల్లి కొడుకు ఉంటే అది ఎవరు మళ్ళీ అది అడగదు, అది తప్పది. డిఫరెంట్ డోర్ నెంబర్లో ఉంటే ఖచ్చితంగా వాళ్ళందరికీ ఇచ్చే విధంగా చేస్తాం. థ్యాంక్ యూ. ఓకే సార్. బుడమేరు దగ్గర బీచ్ పట్టు 3 బీచ్లు, దానివల్ల విజయవాడ నగరంలో 32 డివిజన్లు, పక్కనున్న విలేజ్లు కొన్ని వాటర్లో మెర్జ్ అయిపోయినాయి. ఆ మెర్జ్ కూడా 10 అడుగులు, 9 అడుగులు, 8 అడుగులు ఇలా అయిపోయి ఇవాళకి యాక్చువల్గా ఇవాళ ఆల్మోస్ట్ 14 రోజులు పూర్తి అయిపోయింది. అయితే ఫస్ట్ 10 రోజుల్లో దాదాపు మెజారిటీ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాం. ఎక్కడ మిగిలిపోయిందంటే సాయిబాబా టెంపుల్ ఉండే ఆ ఏరియాస్, జర్నలిస్ట్ కాలనీ, దాని పక్కన ఉన్న ఒక 10 వీధులు. అయితే ఒక స్పెషల్ ఆపరేషన్ చేసి యాక్చువల్గా దీని మీద ఆ యొక్క నిన్న 10 వీధుల్లో ఏదైతే వాటర్ ఉందో నిన్న సాయంకాలం పూర్తి అయిపోయింది. నిన్న మార్నింగే చెప్పా సాయంకాలం కల్లా పూర్తి చేస్తామని. ఆ విధంగా అధికారులు చేశారు. వాళ్ళందరూ నేను అప్రిషియేట్ చేస్తున్నా. అయితే జర్నలిస్ట్ కాలనీలో కూడా నీళ్లు తీసేయాలని నిర్ణయించుకున్నాం. అయితే తీయాలంటే పైనుంచి ఫ్లో అవుతుంది. ఆ ఫ్లో పోయేతడికి ఒక కట్టేసి ఇంకొక కెనాల్ డ్రైన్లోకి తవ్వేతడిగా చేయమని ఇప్పుడే ఆదేశించారు. అది కానీ సక్సెస్ అయితే ఇవాళ నైట్కి జర్నలిస్ట్ కాలనీ కూడా పూర్తిగా నిండిపోతాయి. ఈ సాయిబాబా నగర్లో అవన్నీ కూడా పోయినాయి. అయితే ఇక్కడంతా బుడద ఇళ్లలో ఇప్పుడే చూసాను నేను, ఒక్కొక్క ఇంట 4 ఇంచులు, 3 ఇంచులు, 2 ఇంచులు బుడుతుంది, రోడ్లలో ఉంది. ఇప్పుడే కమిషనర్ గారికి చెప్పా, ఫైర్ వాళ్ళతో మాట్లాడాను. ఫైర్ ఇంజిన్లు నుండి అన్నీ మొత్తం ఇక్కడికి పంపించుకున్నా. ఎన్ని ఉంటే పంపించి ఒక్కొక్క వీధిలో ఒక్కొక్క ఫైర్ ఇంజిన్ పంపించి వాళ్ళ సాయంకాలం కల్లా బుడద 100% తీసేసేటట్టుగా ఇళ్లలో కానీ రోడ్లలో కానీ
తర్వాత సైడ్ డ్రైన్స్లో యాక్చువల్గా కొంత సిల్ట్ ఉంది ఇచ్చాను. ఈ ఏరియాలో వాళ్ళకి మార్నింగ్ టు ఈవినింగ్ వాటర్ రిలీజ్ చేయమన్నా, అంటే జనరల్గా మార్నింగ్ ఒక 2 hours, ఈవినింగ్ 2 hours ఇస్తారు మున్సిపాలిటీ వాళ్ళు. అలా కాకుండా ఈ ఏరియాలో వాడే వరకు 2-3 రోజులు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కంటిన్యూస్ వాటర్ ఉండేటట్టుగా చేయమని ఆదేశించాను. నేను అందరం రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ట్యాప్లు ఊటి తిప్పేసి వదిలేద్దరు రిక్వెస్ట్ చేస్తున్నా, ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ 24 hours ఇస్తున్నారు కాబట్టి. రేపు మార్నింగ్కి మొత్తం 30 విలేజ్లు కావచ్చు అని నార్మల్ స్థితికి వస్తాయి. అయితే ఇక్కడ ఎన్యూమరేషన్లో కొందరు ఏమంటున్నారంటే, సార్ ఎన్యూమరేషన్ మా ఇంటికి వచ్చారంట, మేము లేవు, తాళం వేసి వెళ్ళిపోయాం, ఎందుకంటే మా ఇంట్లో నీళ్లుండి మీరు నిన్న నీళ్ళు తీశారు, నేను రాత్రి మేము ఇవాళ వచ్చాము, మాకు ఎన్యూమరేషన్ చేయలేదంటే చెప్పాను అధికారులకి, కమిషనర్ గారికి ఇమీడియట్గా వాళ్ళకు కూడా ఎన్యూమరేషన్ చేయమని. ఇంకోటి కూడా అడిగారు, సన్ అండ్ మదర్ ఒకే కార్డు ఉంది వాళ్ళకి, అయితే మదర్ వేరే సన్ వేరే, వేరు వేరు ఇళ్లలో ఉన్నారు, వేరు వేరు డోర్ నెంబర్లు, వేరు వేరు ఎలక్ట్రిసిటీ, అటువంటి ఉన్న వాళ్ళకి కూడా ఎన్యూమరేషన్ చేయమని యాక్చువల్గా అధికారులకు ఆదేశించారు. ఆ విధంగా ఈరోజు ఫీల్డ్లో తిరగటం వల్ల చిన్న చిన్న పాయింట్స్ కూడా ఏదైతే అడుగుతున్నాయో అవన్నీ అధికారులు చెప్తున్నా, అధికారులు కూడా వెంటనే స్పందిస్తున్నారు. ఒక 3 రోడ్లని యాక్చువల్గా కొట్టేయడం జరిగింది. నిన్న పోయే రోడ్డు కావచ్చు, లేదా బైపాస్ రోడ్ రింగ్ రోడ్డు కావచ్చు, లేదా ఆ రోడ్డు పేరు ఏంది 100 అడుగుల రోడ్డు. ఈ 3 రోడ్లని దాదాపు 50 దగ్గర కొట్టేస్తాం. కొట్టుకుంటే యాక్చువల్గా ఈ నీళ్ళని దాదాపు ఒక 61, 62, 63, 64 వీటిలో ఇంక అట్టే ఉండిపోయాయి. ఇంకా 15 రోజులు నేను పోవు, ఇంత ఇబ్బంది లాగానే ఉంటుంది. ఓకే.